వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హందపాత్ 2020. ఈరోజు మన రెసిపీ చాలా స్పెషల్ దహీ వడ. ఎంతమందికి ఇష్టం ఈ పెరుగు వడలంటే? నాకైతే ఫేవరెట్ అండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఈ చిన్న గ్లాస్ తీసుకొని దీంతో పొట్టు మినప్పప్పు ఉంటాయి కదండి, దాంతో నేను చేస్తున్నాను వడ. ఇప్పుడు దీంతో 2 గ్లాసెస్ పొట్టు మినప్పప్పు తీసుకొని అలాగే వాటర్ పోసి మంచిగా కలుపుకొని పెట్టేశాను. దీన్ని 2-3 టైమ్స్ అలా వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 అవర్స్ నానితే సరిపోయిద్ది. చూడండి 4 అవర్స్ అయిపోయింది. ఈ విధంగా నానినాయి. ఇలా ఒకసారైనా చెక్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోయిద్ది. ఇప్పుడు దాంట్లో మనకి వాష్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇంకొక వేరే పెద్ద గిన్నె తీసుకొని దీనిలో వేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా పొట్టు మొత్తం పోయేలాగా కడుక్కోవాలి మంచిగా. 10 to 15 minutes టైం పట్టిద్ది ఇవి వాష్ చేసుకోవాలంటే. ఇలా కడిగితే సరిపోయిద్ది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసేసుకుంటున్నాను. దీనిలోనే మనకి ఇప్పుడే ప్రిపేర్ చేసుకునేది ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేదు రేపు మార్నింగ్ అలా ప్రిపేర్ చేసుకునేది ఉంటే సాల్ట్ వేయకండి, ఎందుకంటే మినపపిండి త్వరగా పులిసిపోయిద్ది. మనకి అవసరం అనుకుంటేనే వాటర్ వేసుకోవాలి, లేకపోతే పల్చగా అయిపోతే వడ అనేది కరెక్ట్గా రాదు. నేను ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లో తీసేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ అయినా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాను. అందులోకి సాల్ట్ కూడా వేసుకొని మనం బీట్ చేసుకోవాలి పెరుగుని. ఇలా చేసుకుంటే గడ్డలు లేకుండా స్మూత్గా ఉంటుంది. సో నేను దీనిలోకి చిక్కగా ఉంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే శనగపప్పు మస్ట్ అండ్ షుడ్ అండి, తినేటప్పుడు యమ్మీ టేస్టీ ఉంటాయి. సో దీనిలోకి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పెరుగు ఉంది కదా, ఈ పోపుని దానిలో వేసేసుకొని ఈ రెసిపీ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అలా లేకపోతే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా రెడీ చేసుకొని తీసుకెళ్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మనం మినపిండి రెడీ చేసుకున్నాం కదా, దీనిలోకి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసుకోవాలి. కలుపుకొని మంచిగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మన వడలు ఇలా ప్రెస్ చేసుకొని వేసేసుకోవడమే 1 by 1. కొద్దిగా టైం పట్టిద్ది వడలు వేగాలంటే. చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే సరిపోయిద్ది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ఒక గిన్నెలో మంచినీళ్ళు వేసి పెట్టుకోవాలి. దీనిలోకి వాటర్లో ఈ వడని డిప్ చేసి 2 సైడ్స్ ఒక 30 సెకండ్స్ ఉంచేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పెరుగులోకి వేసేసుకోవాలి. అన్నీ కూడా అలాగే వేసేసుకున్నాను. వేసుకొని మనం ఆ స్పూన్తో ఇలా డిప్ చేసి పెరుగులోకి లోపలికి నానబెట్టుకుంటే చాలా మంచిగా నాని టేస్ట్ యమ్మీ ఉంటాయి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. నాకైతే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. ఫెస్టివల్స్ టైంలో కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే అండి, అంతవరకు బాయ్ బాయ్.